బైపోల్ స్ట్రాటజీ బీఆర్ఎస్ ఓట్ బీజేపీకి కన్వర్ట్. జూబ్లీహిల్స్ ప్రచారంలో హస్తం స్లోగన్. రెండు పార్టీలను ఇరకాటంలో పడేసేలా ప్లాన్. మైనార్టీ ఓట్లే టార్గెట్గా అడుగులు. కమ్మ సామాజిక వర్గంపై స్పెషల్ ఫోకస్. ఆసక్తికరంగా మారిన బైపోల్ ట్రెండ్. అయితే కమ్మ సామాజిక వర్గంపై స్పెషల్ ఫోకస్ అంటే కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడ ఓటేస్తారంటే ఖచ్చితంగా కాంగ్రెస్కే ఓటేస్తారు. ఎందుకు కాంగ్రెస్ ఓటేస్తారంటే కేసీఆర్ సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి పడదు. గతంలో కూడా చంద్రబాబు నాయుడిని నోటికొచ్చినట్టు తిట్టిండు. అంటే వాళ్ళు కమ్మ సామాజిక వర్గం అంటే కొంచెం తెలివైన సామాజిక వర్గం, అన్నీ గమనిస్తుంటారు. సమయం సందర్భాన్ని బట్టి ఆచితూచి అడుగులేస్తారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, గుంపు గుత్తగా చక్కగా తీసుకొచ్చి కాంగ్రెస్ కోట్లేస్తారు. వాళ్ళు మైనార్టీల బీఆర్ఎస్ని నమ్మరు. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమైపోయింది, మైనార్టీకి రిజర్వేషన్ అని చెప్పేసారు, వాళ్ళ నెత్తలు కూడా టోపీ పెట్టిరు. కాబట్టి బీఆర్ఎస్ని నమ్మే పరిస్థితి ఎక్కడ కనిపిస్తలేదు. కాబట్టి మరి వీళ్ళు జూబ్లీహిల్స్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేద్దామా అని చెప్పేసి మరి ఆలోచనలు ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ ఇంతవరకు అభ్యర్థిని కూడా ప్రకటించలే. అంటే అటు కూడా ఆలోచన చేయొచ్చు. ఎందుకంటే మరి ప్రకటించలేదు అంటే ఇక మేము అలయన్స్ అయిపోతాం ఇప్పటి నుంచి అని కూడా అనొచ్చు. లేదంటే ఆ పార్టీ మాకు మెర్జ్ అవుతుంది కాబట్టి మేము ఇప్పుడు పోటీలు నిలబెట్టామని కూడా బీజేపీ అనొచ్చు. అయినా బీజేపీతోని పెద్ద టెన్షన్ కూడా ఎందుకంటే అక్కడ బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు. కాబట్టి ఈ రెండింటి మధ్యనే పోటీ ఉంటుంది. ఆ పోటీ కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది. ఎప్పుడైతే నవీన్ యాదవ్ పేరు ప్రకటించిరో అప్పుడు బీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది. కాబట్టి ఏదేం చేసినా జూబ్లీహిల్స్లో మాత్రం ఖచ్చితంగా ఈ కమ్మ సామాజిక వర్గం ఓట్లు ప్లస్ ముస్లిం ఓట్లు, బీసీల ఓట్లు మొత్తం కాంగ్రెస్కి పడతాయి. మామూలు విజయం కాదు, భారీ విజయంతో నవీన్ యాదవ్ గెలుస్తాడు, గుర్తుపెట్టుకోరు.